ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్, డాక్టర్ పచ్చిగళ్ళ యానీ ప్రీతి, డేనియల్ ఆర్యన్. వీరు కారుపాటి ప్రేమ్ సాగర్ జన్మదినము సందర్భంగా సహకారాన్ని ఇస్తున్నారు. డాక్టర్ అవినాష్ గారు, యానీ ప్రీతి గారు, ఆర్యన్ డానియల్ గారు ఇచ్చిన సహకారమును బట్టి వారికి కృతజ్ఞతలు. ప్రేమ్ సాగర్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మా ప్రేక్షకులతో మీరు మాట్లాడండి. ఈ వాక్యాన్ని ప్రజలకు అందించుటకు సహకరించిన మీ బిడ్డలు డాక్టర్ అవినాష్ గారు, యానీ ప్రీతి గారు, ఆర్యన్ డానియల్ గారు దీవించబడాలని ప్రార్థిస్తున్నాము. ప్రేమ్ సాగర్ గారికి మీరిచ్చిన నూతన జన్మదినము అను దయా కిరీటమును బట్టి కృతజ్ఞతలు. బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి, విద్యలో మీ సహాయం ఇవ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందినట్లుగా మీకు దాసుని కనికరించండి. నేటి వాక్యము మా జీవితాలకు వెలుగు, మా ఆత్మలకు క్షేమం ఇచ్చేదిగా చేయమని యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం నుండి వాక్యాన్ని చదువుతాను, చూడండి. 13వ అధ్యాయంలో యేసు మేడగదిలో ఉన్నారు. పస్కా పండుగ విందు శిష్యులతో కలిసి ఆయన ఆచరించారు. ఆ సందర్భంగా ఆయన తాను మరణం కాబోతున్నారని, అప్పగింపబడబోతున్నానని, ఆ అప్పగించువాడు తనతో పాటు తన భోజన బల్లపై ఉన్నాడని ఆయన గుర్తెరిగాడు, తెలియచేశాడు. దానివలన ఆయన ఆత్మలో కలవరపడ్డాడు. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెబుతున్నానని రూఢిగా చెప్పాను. ఆఫ్టర్ సేయింగ్ దీస్ థింగ్స్ జీసస్ వాజ్ ట్రబుల్డ్ ఇన్ హిస్ స్పిరిట్ అండ్ టెస్టిఫైడ్, ట్రూలీ ట్రూలీ ఐ సే టు యూ, one of you will betray me. One of you will betray me. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, ద్రోహం చేస్తాడు నాకు అని చెప్పాడు. వారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు శిష్యులు సందేహంతో. ఆయన శిష్యులలో ప్రేమించుచున్నవాడు, యేసు ప్రేమించినవాడు, యేసు రొమ్మున ఆనుకుని ఉన్న యోహానుకు ఎవరిని గురించి ఆయన చెప్పినో అది తమకు చెప్పమని తెలుసుకొనమని సీమోను పేతురు అతనికి సైగ చేశాడు. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. క్రైస్తవులలో మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ యొక్క ప్రాధాన్యతను మనం గుర్తెరుగుతాం. చూడండి, సైమన్ పీటర్ జబది కుమారుడైనటువంటి యోహానుకు సైగ చేశాడు, కనుక్కో, ఎవరో ఆ వ్యక్తి ఎవరో కనుక్కో అని సైగ చేశాడు. మాట్లాడితే యేసుకు తెలుస్తుందని సైగ చేశాడు. సైగ చేస్తే యేసుకు తెలియదా? అంటే మనం మానవరీత్యా పోతాం, కొన్ని సందర్భాల్లో మానవరీత్యా పోతాం. ఏముందిలే, మనం ఏముందిలేండి, పర్వాలేదు, ఎవరికి తెలుస్తుంది ఇట్లా చేస్తే అని అనుకుంటాం. సైమన్ పీటర్, సిమోను పేతురు యోహాను గారికి సైగ చేసి
ఎవరో కనుక్కోవయ్యా అని అన్నాడు. ఎందుకంటే యోహాను యేసుకు బహు ఆంతరంగికుడు. ఆయన రొమ్ము నానుకున్నవాడంటే ఆయన ప్రక్కనే నిత్యం ఉంటాడని. అప్పుడు యేసు రొమ్మును ఆనుకున్న యోహాను, ప్రభువా వాడెవడు అని ఆయన్ని అడిగాడు. మిగతా వాళ్ళు ఎవరు అడిగే సాహసం చేయలే. ప్రభువా వాడెవడు అనగానే ఆయన, నేనొక ముక్క ముంచి ఎవనికి ఇస్తానో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడుకు ఇస్కరియోతు యోధాకు ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఒక ముక్క పుచ్చుకొని నేను ఎవనికి ఇస్తాను, ఒక ముక్క నేను పుచ్చుకొని దానిని ముంచి ఎవనికి ఇస్తానో వాడే అని చెప్పాడు. చూడండి, మనం లార్డ్స్ సప్పర్ ఆచరించేటప్పుడు బ్రెడ్ అండ్ వైన్ తీసుకుంటాం, ద్రాక్షారసము రొట్టె తింటాము. అది డిస్ట్రిబ్యూషన్ మెథడాలజీలో డిఫరెన్సియేషన్ ఉంది. ప్రొటెస్టెంట్ చర్చెస్లో రొట్టె గోధుమతో చేసి ద్రాక్షారసం విడిగా చేసి ఒకే పాత్రలో పెట్టిస్తుంటారు. ఆర్సిఎం చర్చిలో అప్పాలు ఇస్తారు. అప్పం ఇచ్చినప్పుడు ఆ యొక్క ద్రాక్షరసంలో ముంచి ఇస్తారు. ఇది ఆ కాన్సెప్ట్ ఇక్కడదే. యేసు ఆ పాత్రలో రొట్టెను ముంచి వారికి ఇవ్వటం, అప్పము కూడాను ఆ విధంగానే ద్రాక్షరసంలో ముంచి విశ్వాసుల నోటికి అందిస్తాడు సేవకుడు. ఇక్కడ కూడా తాను రొట్టెను ద్రాక్షరసాన్ని ముంచి అతనికి ఇచ్చి తీసుకోమన్నాడు. అతను ఆ మొక్క పుచ్చుకున్నాడు. పుచ్చుకోగానే దురాత్మ ప్రవేశించింది. ఒక మర్మం, ఒక ఆలోచన ఉంది ఇక్కడ. ఏమిటంటే, ఎవరైతే అయోగ్యులుగా ఉండి దీనిలో పాలు పొందుదురో వారు మరణమునకు పాత్రులు అన్నాడు పౌలు గారు కొరింథీ 11లో. యోగ్యముగా పాలు పొందాలి దేవుని యొక్క బల్లలో. ఈ యొక్క ద్రాక్షారసము రొట్టె తీసుకునేవాడు న్యూ టెస్ట్మెంట్లో ఖచ్చితంగా రక్షించబడిన విశ్వాసై ఉండాలి. హీ మస్ట్ బి డెలివర్డ్ ఫ్రమ్ ద సిన్. హీ మస్ట్ బి బార్న్ అగైన్. తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వాడై ఉండాలి. అలా కాకుండా ఎవరు పడితే వాళ్ళు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే హెచ్చరిక ఏమిటంటే, అక్కడ వివేచన లేకుండా, ఇది ప్రభువు శరీరము రక్తమని వివేచన లేకుండా తీసుకునేవాడు శాపగ్రస్తుడవుతాడన్నది. ఇక్కడ ఇస్కరియోతు యూదా కూడాను హృదయములో శుద్ధి లేదు, మనసులో కపటం ఉంది, ద్రోహం ఉంది, స్వామి ద్రోహం ఉంది మనస్సులో. అందుకే ఆ రొట్టె ద్రాక్షారసం అతడు పాలు పొందకూడదు, కానీ పాలు పొందాడు. మనం దేవుని బల్లను సమీపిస్తున్నప్పుడు క్షమాపణ కోరి తీసుకోమని చెబుతాం. ప్రభువు సన్నిధిలో క్షమాపణ కోరి ఆ రొట్టె ఆ ద్రాక్షారసం భుజించాలి. సాతాను అతనిలో ప్రవేశించెను. ఏమిటి ఇక్కడ మనం గ్రహించాల్సింది? ప్రభువు రక్తము శరీరము అను ఆలోచన లేకుండా చేయువాడు అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతాడు. అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు మరణమునకు పాత్రుడిగా మారిపోతాడు. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఇతరులో అపవాది ప్రవేశించను. వారికి అర్థమయ్యే ఉండుంటుంది, ఎవరికి ఈ రొట్టె ముక్క ముచ్చి ఇస్తానో అతడే అని చెప్పి ఆయన చేతిలో పెడితే అర్థం కాదా? అక్కడ ఉన్నది తక్కువ మంది కదా. అయితే ప్రభు అతనితో నువ్వు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పాడు. అంతే, ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగ చెప్పాడు. అది భోజనము కూర్చున్న వారిలో ఎవరికి తెలియదు. ఈ మాట గుర్తెరగండి. ఇందులో ఒక ఆత్మీయ పాఠం ఉంది. దేవుడు నీతో మాట్లాడినప్పుడు మాట్లాడిన దాని యొక్క వివేచన మిగిలిన వారికి తెలియాల్సిన పని లేదు. మిగిలిన వారికి అర్థం కాకపోవచ్చు నీ విజను, నీ మిషను. గాడ్ గివెన్ విజన్ అండ్ మిషన్ మే నాట్ బి అండర్స్టూడ్ బై అదర్స్.
ఇక్కడ ఇస్కరియోతుకే తెలిసింది తాను వెళ్ళి యేసుని అప్పగించడానికి వెళ్ళబోతున్నాడని. మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగ చెప్పాడో భోజనమును కూర్చున్న వారిలో ఎవరికి తెలియలేదు. డబ్బు సంచి యోధా దగ్గర ఉన్నది కనుక ఏదైనా పని చెప్పాడేమో, పండుగకు కావలసినవి కొనుక్కోమని చెప్పాడేమో అని అనుకున్నారు. పేదలకేమైనా ఇమ్మని చెప్పాడేమో అని కొందరు అనుకున్నారు. కొందరు అనుకునిరి అనే పదం 29 చివరిలో ఉన్నది. వారికి అది తెలియలేదనేది 28వ వచనం చివరిలో ఉంది. వారికి తెలియలేదు, కారణం వారు అనుకున్నారు, దానికి కూడా కారణం వారే. ప్రిజుడిస్ అంటాం. మనసులో కొన్ని ఆలోచనలు ఉండిపోతాయి. ఆ ఆలోచనల ప్రకారం మనం థింక్ చేస్తుంటాం, డెసిషన్ మేకింగ్కి వెళుతూ ఉంటాం. ఇక్కడ చూడండి, యేసు ఇస్కరియోతుతో చెప్పిన మాట ఎట్లా అర్థమవుతుంది అవతల వారికి? వారి మనసులో ఉన్న భావనను బట్టి. వారి మనసులో ఏమనుకున్నారు? పేదలకేమైనా ఇమ్మన్నాడేమో, పండుగకు కావలసినవి కొనమన్నాడేమో. కనుక డబ్బు సంచి అతని దగ్గర ఉన్నది. ఇస్కరియోతు యూదా దగ్గర డబ్బు సంచి ఉన్నది. ఇది చాలా అద్భుతమైన మాట. నేను యేసే పరిష్కారంలో ప్రభువు ఎలా డబ్బు సంచి తన దగ్గర పెట్టుకొనకుండా పనిచేశాడు అట్లా పనిచేస్తున్నా. వారి యొద్ద డబ్బు సంచి ఉన్నది. దే హ్యాడ్ మనీ విత్ దెమ్ టు సీ ద నీడ్స్ ఆఫ్ దెమ్ సెల్వ్స్. వారి అవసరాల కోసం వారి దగ్గర డబ్బు సంచి ఉంది. ఇది నిజంగా నాకు ఒక కనువిప్పే. నా దగ్గర డబ్బు లేకుండా చేసుకుంటున్నాను నేను ప్రతిసారి. దానివలన వివిధ రకాలైన పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నాను. I should have maintained at least a minimum balance of amount for my needs. ఇక్కడ యేసు కూడాను తన డబ్బు సంచి యూదా దగ్గర పెట్టాడు. యూదా దానిలోంచి అప్పుడప్పుడు కొంత దొంగిలిస్తూ వచ్చేవాడు. అది యేసయ్యకి తెలుసు. కానీ ఆయన అతన్నేం అడగలేదు. వాళ్ళు మార్పు రాలేదు. యేసు వానికి ఏమైనా చెప్పనేమో అని తలంచిరి. అందులో యేసు పాత్ర లేదు, యోధా పాత్ర లేదు, వాస్తవ సంఘటన కూడా లేదు. అంతా మనం అనేసుకోవటమే. చాలా సందర్భాల్లో మనం పడే ఇబ్బందులకు, మన అపోహలకు కారణం మనమే. మనం అనుకోవటం, మన ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవటం, మనమే నిర్ణయాలు తీసేసుకోవటం, మనమే ఆలోచనలు చేసేసుకోవటం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా ఆయన చెప్పాడు, ఎవరి చేతికి ఈ ముక్క ముంచి ఇస్తానో వాడే అని. యేసు వానికి ముక్క ముంచి ఇచ్చినా వీళ్ళు గ్రహించరు. పైగా వీళ్ళకేం తెలుసో అదే అనుకుంటారు. ఏం తెలుసు వీళ్ళకి? పేదలకిమ్మని చెప్పుంటాడు, పండుగకు కావలసిన కొనమని ఉంటాడు. అంతేగాని వాడు అపవాదితో నిండిపోయాడనేది వాళ్ళు సెన్స్ కూడా చేయలేదు. మనం ఇలాగే ఉంటాం. అపరిపూర్ణులం, మనం అసంపూర్ణులము. కనుక మనం మన ఆలోచనల చొప్పునే ఆలోచిస్తున్నాము. దైవ సంబంధమైన ఆలోచనతో ఆలోచించే స్థాయికి మన ఆధ్యాత్మిక జీవితాలను పెంచుకోలేకపోతున్నాం మనం. అది ఇప్పటికే క్రైస్తవులలో డ్రాబ్యాక్గా ఉండిపోయింది, లోపంగా ఉండిపోయింది. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇలా అన్నాడు, మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఇప్పుడు దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. అదేమిటండి? ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఎప్పుడు? అపవాది యూదాలో ప్రవేశించి అప్పగించుటకు బయలుదేరి వెలుపటికి వెళ్ళిపోయినప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు అయిన తండ్రి అయిన దేవుడును మహిమపరచబడే ఉన్నాడు. ఆయనకు మహిమ సిలువే, ఆయనకు మహిమ శ్రమే, ఆయనకు మహిమ తిరస్కారమే. తానేం పొందబోతున్నాడు? తిరస్కారం పొందబోతున్నాడు, శ్రమ పొందబోతున్నాడు. దానిని ఆయన ఏం చెబుతున్నాడు? మహిమగా చెబుతున్నాడు.
ఎప్పటికీ క్రైస్తవుడికి అర్థమవుతుంది. శ్రమ పడుతున్నాననుకుంటున్నావా? మహిమ పొందుతున్నాననుకుంటున్నావా? చేంజ్ యువర్ యాటిట్యూడ్. పారాడైమ్ షిఫ్ట్. పారాడైమ్ షిఫ్ట్ అంటే ఏమిటి? ఒక ఆలోచనకు భిన్నమైన ఆలోచనను పునఃస్థాపించుకోవటం. కుడికెళ్తున్నవాడు సంపూర్ణంగా వెనక్కి తిరిగి ఎడమ వైపుకి వెళ్ళటం. అది కదా పారాడైమ్ షిఫ్ట్ అంటే. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు వారు అనుకుంటున్న రీతిగా వారు యూదా వైపు చూస్తున్నారు. వాడు వెళ్ళిన తర్వాత మనుష్య కుమారుడు మహిమపరచబడ్డాడు అని తెలియజేశాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉంటాను. మీరు నన్ను వెతుకుతారు. నేను ఎక్కడికి వెళుతున్నానో అక్కడికి మీరు రాలేరు. నేను యూదులతో చెప్పు ప్రకారం ఇప్పుడు మీతో చెబుతున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించాలని కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళుతున్నాను. మీరు నన్ను వెతుకుతారు. నేను వెళ్ళిన చోటకి రావాలనుకుంటారు, కానీ మీరు రాలేరు. యేసు తన యొక్క ఆరోహణాన్ని గురించి, మరణానంతరం పునరుద్ధానంతరం ఆయన ఆరోహణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పరలోకానికి ఆరోహణుడు కావాల్సిన వాడై ఉన్నాడు ఆ కాలాన. ఇప్పుడైతే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన వాడై ఉన్నాడు. ఆనాడు శిష్యులు యేసును గురించి ఏమనుకుంటున్నారు? దేవుడు మహిమపరచబడ్డాడు అనుకున్నారా? ఆయనైతే వారిని చిన్నపిల్లలారా, మీకు కొంతకాలం మీతో ఉంటా, మీరు నన్ను వెతుకుతారు, మీరు అక్కడికి రాలేరు. యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతో చెబుతున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవాలైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. యేసు శిష్యుడని తెలుసుకోవటానికి ఆధారం దేవుని ప్రేమ. యేసు దేవుని శిష్యుడు. యేసు శిష్యుడు దేవుని సేవకుడిని తెలుసుకోవటానికి ఆధారం దేవుని ప్రేమ. గుర్తుపెట్టుకోండి. భౌతిక అపియరెన్స్ కాదు. దైవభక్తుడు అనేది తెలిసేది ఎప్పుడు? ప్రేమ గలవారమై జీవించినప్పుడు. ఇప్పుడు పుష్కలంగా సమాజంలో తగువులమయంగా ఉంది. మతాలు కులాల మధ్య ప్రతివారు వారికి ఉన్నటువంటి స్వేచ్ఛను వినియోగించుకొని ఎటుబడితట్టు మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రేమ లేకపోతే ఆయన శిష్యులు కాదని మనం తెలుసుకోవాలి. ఒకరినొకరు ప్రేమించండి అనేది ఒక నూతనమైన ఆజ్ఞ. ఆదామునకు పండు తినవద్దని ఆజ్ఞ ఇచ్చినట్లు దేవుడు క్రొత్త నిబంధనలోని విశ్వాసులకు ప్రేమించమనేటువంటిది గొప్ప ఆజ్ఞగా ఇస్తున్నాడు. ఆ ప్రేమ అనేక పాపాలను కప్పేస్తుంది. ఆ ప్రేమ అగాపే ప్రేమ, అది విశ్వాసులలో పనిచేస్తుంది. 36వ వచనంలో పేతురు అడుగుతున్నాడు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావు అని ఆయనను అడగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నువ్వు ఇప్పుడు నా వెంట రాలేవు కానీ తరువాత వస్తావని అతనితో చెప్పాను. జాగ్రత్తగా వినండి. నేను వెళ్ళుచున్న చోటకి నువ్వు ఇప్పుడు రాలేవు, తరువాత నీవు వస్తావు. ప్రభువా ఇప్పుడు నేనెందుకు నీ వెంట రాలేను, నీ కొరకు ప్రాణం పెడతాను అన్నాడు. జాగ్రత్తగా వినండి. యేసు ఎక్కడికి వెళ్తున్నాడు? 13వ అధ్యాయంలో మనకు ముందే చెప్పాడు. తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చి ఉన్నది. పరలోకానికి వయా డెత్, మరణము మరియు పరదైసు మరియు పరలోకము. అర్థమవుతుందా?
యేసు ఎక్కడికి వెళుతున్నాడు? తండ్రి యొద్దకు. తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో. ఎలా వెళుతున్నాడు? మరణము గుండా పునరుద్ధానము గుండా. మరణమునకు పునరుద్ధానమునకు మధ్యన పరదేశం. మరణము, పరదేశు, పునరుద్ధానము గుండా పరలోకానికి వెళుతున్నాడు యేసుక్రీస్తు. అది ప్రాసెస్. ఆ ప్రాసెస్లో నేను వెళుతున్నాను. ఇప్పుడు నేను వెళ్ళుచున్న చోటకు నీవు ఇప్పుడు రాలేవు. చూడండి, న్యూ టెస్ట్మెంట్ బిలీవర్స్ ఆఫ్టర్ డెత్, మరణానంతరం ప్రభు సన్నిధికి వెళ్తారు. ఇది ఒక ఎవిడెన్స్గా మనకు కనిపిస్తుంది. నేను వెళుతున్న స్థలమునకు నీవు రాలేవు, ఇప్పుడు రాలేవు, తర్వాత వస్తావు. నేను వెళ్ళే స్థలానికి నువ్వు ఇప్పుడు రావు, నువ్వు తర్వాత వస్తావు, అంటే ఆఫ్టర్ యువర్ డెత్. పేతురు చాలా తెలివిగలవాడు. వెంటనే అన్నాడు, నేను ఇప్పుడు మరణిస్తాను నీకోసం, నేను రాలేనా అని అడిగాడు. నీవా నా కొరకు మరణించేది? నీవు నా కొరకు ప్రాణం పెడతావా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కొయ్యదు. ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కొయ్యదు అని నీతో నిశ్చయంగా చెప్పేస్తున్నాను పేతురు అన్నాడు. వాస్తవాలు ఎప్పుడు కూడా మనలను హర్ట్ చేస్తాయి. వాస్తవం కాని దానిలో మనం జీవిస్తుంటాము. పేతురు తన ఇష్టం, తన అజంప్షన్ ఏంటంటే, ఐ విల్ డై ఫర్ హిమ్, ఐ డోంట్ గో బ్యాక్. నేను వెనక్కి తిరగను, నేను ప్రభువు కోసం చచ్చిపోతాను తప్ప ఆయనకి నేను వెనకే ఉంటాను, వెనక్కి వెళ్ళిపోను నేను అనుకున్నాడు. కానీ ఏం జరిగింది? ప్రభు ఏం చెప్పారు? నీవు కోడి కొయ్యక మునిపే 3 సార్లు అబద్ధం ఆడతావు. నువ్వు అబద్ధం ఆడితేనే కోడి కూస్తుంది. చూడండి ఈ మాట, నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదు. అంటే బిఫోర్ నువ్వు కోడి కూయక మునిపే 3 సార్లు అబద్ధం ఆడతావు. 3 సార్లు అబద్ధాలు అయిపోయిన తర్వాతనే కోడి కూస్తోంది అక్కడ. దీనికి ఒక జోక్ వచ్చింది ఈ మధ్యన. చాలామంది క్రిస్టియన్ జోక్స్ చెబుతున్నారు. కోడట పేతురు గారి దగ్గరికి వచ్చి అడుగుతోందట, అయ్యా త్వరగా అబద్ధాలు ఆడిపో, నాకు టైం అయిపోతుంది, నేను కూయాలి ఉదయకాలాన్నని. అక్కడ అర్థం అది కాదు. కోడి ఈయన అబద్ధాలకు కూస్తుందని కాదు. కోడి కూసే సమయం ఉంది, తెల్లవారుజామున కోడి కూస్తుంది. ఆ సమయానికి నీవు నన్ను ఎరగనని 3 సార్లు చెబుతావు. అది అక్కడ అర్థం. కోడి కొయ్యటం సాధారణ ప్రక్రియే, అంతేగాని దాన్ని అబద్ధాలతో ముడిపెట్టద్దు. అబద్ధాలు ఆడుతున్నందుకే కోడి కూస్తుందను అట్లా కాదు. కోడి కూసే సమయానికి ముందు, అంటే ద సేమ్ నైట్ అప్పటికే చీకటి పడిపోయింది. ఎందుకంటే అది పస్కా ఆఫ్టర్ 6 o'clock కదా వాళ్ళు తీసుకునేది. వారు యేసుప్రభు 3 అద్భుత ప్రసంగాలు చేశాడు. 14, 15, 16 అధ్యాయాలు యేసు అద్భుత ప్రసంగం చేశాడు అక్కడ. సో ఇట్ టేక్ మోర్ దెన్ 1 hour, 1.5 hours. ఆ సప్పర్ కంప్లీట్ అయ్యేటప్పుడు 2 hours బట్టి ఉంటుంది. మేము వెళ్ళామండి ఆ స్థలానికి. యేసు ప్రభు శిష్యులతో భోజనం చేసిన భవనంలోకి వెళ్ళాం మేము. ఆయన ఎక్కడ టేబుల్ ఉందో ఆ టేబుల్ పక్కన ఆ పిల్లర్స్ ఉన్నవే అవి అలానే ఉన్నవి ఇప్పటికీ కూడా. ఆ హాల్లోకి వెళ్ళాం. వి ప్రేడ్ దేర్. మేము అక్కడ ప్రార్థన కూడా చేశాం. సోదరి, ఆ మేడ గదిలో యేసు వారితో ఉన్నప్పటికీ అప్పుడు చీకటి అయిపోయి, వెలుగు రాక మునుపు కోడి కొయ్యటం అంటే వెలుగు వచ్చేస్తుంది. ఇక నీవు ఈ రాత్రి నేను తెలియదని 3 సార్లు అబద్ధం ఆడతావు బాబు. హీ నోస్ ద ఫ్యాక్ట్స్. యేసుకు సత్యాలు తెలుసు, రియాలిటీలు తెలుసు. కానీ మనం ఊహాజనితంగా అభిప్రాయాలు చేసుకుంటుంటాం. మనం మనుషులం, మనదే కరెక్ట్ అనుకుంటాం. అందుకే యోబు అంటాడు, నేను నా వరకు యథార్థవంతుడని అనుకున్నా ఆయన నన్ను దోషిగా ఎంచేస్తాడు అంటాడు. ఎందుకంటే మనం గ్రహించుకోలేకపోతున్నాం, మనం దోషులమే. అందుకే నేను ఎప్పుడు ఏం చేస్తానో తెలుసా? ప్రార్థన, దేవా నేనైతే యోగ్యుని కాదు, నరకానికి యోగ్యుడు తప్ప నీ రాజ్యానికి యోగ్యుడు కాదు. ఇకపై అంతా నీ కృప, నీ దయ, నీ కనికరం అంతే.
నా వరకైతే నేను అతిశయింప వీలు లేదు అని నేను గుర్తించాను. ఇవాళ నేను చేస్తున్న ప్రతి ప్రసంగం నాది కాదు, ఆయన ఇచ్చిందే. నా జ్ఞానంతోటో నేను కూర్చొని నా విద్యతోనో చేసింది కాదు, నాకు తెలిసిన 4 మాటలు చెబుతున్నాయి కాదు, నాకు రివీల్ అయిన మాటలు చెబుతున్నట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఐ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ టు అనౌన్స్ దిస్ మెసేజ్ ఆర్ ప్రొక్లైమ్ దిస్ మెసేజ్ టు యూ. నేను కూర్చొని గ్రంథాలు తీసుకుని ఈ అంశం చెప్పాలి, ఇక్కడ ఇలా మాట్లాడాలని, ఉచ్చరించాలని ప్రణాళిక చేసిన ప్రసంగం కాదు. అందుకే ఇది దేవుని కృప, నా యోగ్యతను బట్టి కాదు, కృపను బట్టి దేవుడు చేస్తున్న కార్యం ఇది. నేను మనవి చేస్తున్నాను, పేతురు అత్యాసక్తి గలవాడు యేసు అంటే. అతనిని ఎక్కువగా ప్రభు ఒక గొప్ప కార్యక్రమం కొరకు సిద్ధం చేశాడు. యేసును ప్రేమించిన శిష్యుడు పేతురు, యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. యేసు చేత ప్రేమించబడిన ఘనుడు యోహాను, యేసును ప్రేమించిన ఘనుడు పేతురు గారు. గొప్ప సేవకుడు, అపోస్తలులలో పెద్దవాడు, గొప్పగా అతనిని గౌరవించారు. ముగిస్తున్నాను. 13వ అధ్యాయం మనం ముగించుకున్నాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు నివాసితులు డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్ గారు, శ్రీమతి డాక్టర్ యానిప్రీతి గారు, వారి కుమారుడు ఆర్యన్ డానియల్ గారు, కారుపాటి ప్రేమ్ సాగర్ గారి జన్మదినం సందర్భంగా సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా ప్రభు దీవించునుగాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన వాడవు ప్రభు, ఇది గుర్తించాము, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీకు సమీపంగా మిమ్మల్ని చూచే గొప్ప యోగ్యత మాకు ఇచ్చారు. నీ వాక్యములో నుండి లోతైనటువంటి నీ స్వరాన్ని వినే కృపను మీరు దయచేశారు. మీకు కృతజ్ఞతలు. ప్రేమ్ సాగర్ గారికి ఇచ్చిన జన్మదినం కొరకు కృతజ్ఞతలు. బిడ్డను దీవించండి. అవినాష్ గారు, యానీ ప్రీతి గారు, ఆర్యన్ గారు ఇచ్చిన సహకారం బట్టి బిడ్డలను దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.